Yes, sure. Okay. Today we are going to learn 10th class కి మొత్తం ఎట్లా ఉంటుందో క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తాం. వచ్చేసి ఫస్ట్గా 10th క్లాస్ వచ్చేసి మనకు మొత్తం బుక్లెట్ వచ్చేసి 24 పేజెస్ ఉంటుంది మనకి. మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు కదా 10th క్లాస్లో. ఆన్సర్ బుక్లెట్ వచ్చేసి 24 పేజెస్ ఉంటాయి. ఆ 24 పేజెస్లో ఫస్ట్ పేజ్లో మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకు. ఎలా రాయాలి, దేనికి ఎలా రాయాలి, మీరు పెన్తోనే రాయాలి, బ్లూ పెన్ బ్లాక్ పెన్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం. అయితే 24 పేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్ సీట్లు కావాలి అంటే గతంలో ఇచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తారో ఏదో తెలియదు. మామూలుగా మీకు అడిషనల్ సీట్లు మళ్ళీ ఇంకా రాస్తామంటే అడిషనల్ సీట్స్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే మనకి ఈ 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామినర్ ఎలా ఇస్తాడంటే వచ్చేసి భాగాలాగా విభజిస్తాడు. అక్కడ అంటే 6 భాగాలు ఉంటాయి మనకి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయమ్మా? 6 భాగాలు. భాగ్ అంటే సెక్షన్ అంటాం ఇంగ్లీష్ లో. సెక్షన్ అంటే టోటల్ వచ్చేసి మనకి 6 సెక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ 6 భాగాలు ఉండబోతున్నాయి. ఈ 6 భాగాలలో మొత్తం క్వశ్చన్స్ సంఖ్య ఎంత అంటే ప్రశ్నల సంఖ్య వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ రాయగలగాలి. అంటే వచ్చేసి 6 భాగాలు ఉంటాయి. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 30 ఉంటాయి. ఆ 30 వచ్చేసి మనం రాయగలగాలి. ఫస్ట్ దీంట్లో భాగ్ 1 తీసుకుంటాం. భాగ్ 1 లో వచ్చేసి మనకు 12 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. భాగ్ 1 లో ఎన్ని క్వశ్చన్స్ ఉండబోతున్నాయి? 12 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. భాషాకి బాత్ అంటాం. అవి మొత్తం గ్రామర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. దీంట్లో భాగ్ 1 వచ్చేసి మనకు 12 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. భాగ్ 1 లో 12 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఎన్ని మార్క్స్ మనకి? 12 మార్క్స్. దీంట్లో మొత్తం గ్రామర్ గా ఉండబోతున్నాయి. ఓకే. సెకండ్ వచ్చేసి భాగ్ 2. సెకండ్ వచ్చేసి ఏంటమ్మా? భాగ్ 2 అంటాం. భాగ్ 2 వచ్చేసి మనకు భాగ్ 2 వచ్చేసి 20 మార్కులు ఉంటాయి. ఇక్కడ 20 మార్క్స్ ఉంటాయి. ఈ 20 మార్క్స్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 5 మార్క్స్, సెకండ్ 5 మార్క్స్, థర్డ్ 5 మార్క్స్, ఫోర్త్ వచ్చేసి 5 మార్క్స్. ఓకేనా? ఇక్కడ 12 అయిపోయింది కదా. 12 తర్వాత దీనికి క్వశ్చన్ నెంబర్ 13 5 మార్క్స్, 14 5 మార్క్స్, 15 5 మార్క్స్, 16 5 మార్క్స్. ఓకేనా? 13వ క్వశ్చన్ 5 మార్క్స్. ఇక్కడ గద్య భాగంలో నుంచి అడుగుతారు మనకి. గద్య భాగంలో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారమ్మా? 5. గద్య భాగంలో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 5 క్వశ్చన్స్ లో సంజ్ఞ, సర్వనామం, క్రియా, విశేషణ్ ఇందులో నుంచి అయినా కానివ్వండి, లేదా ప్రత్యయ్ తర్వాత వచ్చేసి విపరీతార్థక శబ్ద, విపరీత శబ్ద, లేదా ఉపసర్గ లేదా వచ్చేసి మనకు పర్యాయీ శబ్ద అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి. దీంట్లో 8 ఉంటాయి. అంటే వాడు ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు. ఇక్కడ గద్య భాగంలో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ లో సంజ్ఞాయి కనుగొనమంటాడు, లేదా సర్వనామం ఏదో కనుక్కోండి అంటాడు, లేదా క్రియ ఏదో కనుక్కోమంటాడు, లేదా విశేషణ ఏదో కనుక్కోమంటాడు, లేదా ప్రత్యయ కనుక్కోమంటాడు. అందులో ఇక్కు ప్రత్యయ దేంట్లో ఉంది? శాబ్దిక్ అనే పదం ఇస్తాడు. శాబ్దిక్ అని మనకు పేరాగ్రాఫ్ లో శాబ్దిక్ అనే వర్డ్ ఉంటుందమ్మా. క్వశ్చన్ ఏమడుతాడంటే ఎగ్జామినర్ ఇక్కు ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని మీరు పేరాగ్రాఫ్ లో కనుక్కోండి అని అంటే అప్పుడు మనం పేరాగ్రాఫ్ లో ఎతకాలి. ఎక్కడ ఉందా ఇక్ అంటే ఇక్కడ ఉంటుంది శాబ్దిక్. శబ్ద ప్లస్ ఇక్ శాబ్దిక్. అలాగా మనం ఫైండ్ అవుట్ చేసి రాయగలగాలి. ఓకేనా? ఇది కూడా గ్రామర్ సంబంధించినటువంటిదే. ఇక్కడ 12, ఇక్కడ ఒక 5. 12 ఒక 5 ఎంత? 17. 12 5 ఎంత? 17 మార్కులు గ్రామర్ గా ఉండబోతున్నాయి మనకు. 17 గ్రామర్ గా ఉండబోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 14. ఈ 14 వచ్చేసి పద్య భాగంలో నుంచి ఒక పేరాగ్రాఫ్ అడుగుతాడు. 14 పద్య భాగం. చెప్పండి. 14 పద్య భాగంలో నుంచి ఏదైనా ఒక పేరాగ్రాఫ్ అడుగుతాడు. కింద 5 క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఆ పేరాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్ రాయాలి. పేరాగ్రాఫ్ చదివి ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి 15. ఈ 15 వచ్చేసి ఈ 14 చూడండి. ఇక్కడ బహువికల్పీయ ప్రశ్న అంటాం. బహువికల్పీయ ప్రశ్న, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ 14లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఇస్తారు. అక్కడ యూ హ్యావ్ టు ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటాడు. అంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి. బహువికల్పీయ ప్రశ్న పద్య భాగాల నుంచి బహువికల్పీయ ప్రశ్న మనకి అడుగుతారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 15లో సేమ్ 5 మార్కులు. ఇవి అన్ని కూడా
5 మార్కులు అంటే ఆ ఆ ఈ ఈ ఊ ఆ ఈ ఊ అని ప్రశ్నలు వాడు అడుగుతున్నాడు. అన్ని కూడా అవే. ఆ ఒక ప్రశ్న, ఆ ఒక ప్రశ్న, ఈ ఒక ప్రశ్న, ఈ ఒక ప్రశ్న, ఊ ఒక ప్రశ్న. అలా ఉంటాయి మన క్వశ్చన్స్. సేమ్ ఈ 15 కూడా సేమ్ ఆ ఆ ఈ ఊ ప్రశ్న ఉంటాయి. అయితే ఈ 15లో 5 మార్క్స్ ఏ క్వశ్చన్స్ అంటే మళ్ళీ గద్య భాగంలో నుంచి అడుగుతాడమ్మా. గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అడుగుతాడు అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 16 కూడా మళ్ళీ ఇక్కడ 15లో ఏక్ వాక్యమే లిఖనా హోగా హమే, ఒక వాక్యంలో రాయాలి. ఎలా రాయాలి వాటిని? ఒక వాక్యంలో మనం రాయమని అడుగుతాడు, మీరు ఒక వాక్యంలో రాస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 16 భాగం 2లో 16th లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా గద్య భాగంలో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. గద్య భాగం ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఇది కూడా మనకు బహువికల్పీయ ప్రశ్న. బహువికల్పీయ ప్రశ్న, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. 4 ఆప్షన్స్ ఇస్తారు అక్కడ. ఒక ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోమంటాడు. ఇలాగా భాగం 2 ఉండబోతుంది. ఓకేనా, భాగం 1 అయిపోయింది, భాగం 2 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి భాగం 3. భాగం 3 వచ్చేసి చాలా చిన్నది. ఇది వచ్చేసి మనకు 16 అయిపోయింది కదా. 17వ క్వశ్చన్, 18వ క్వశ్చన్. 17, 18 ఏముంటాయి ఇందులో అంటే భాగం 3లో వచ్చేసి మనకు ఒక పద్య భాగంలో నుంచి క్వశ్చన్ అడుగుతాడు. పద్యభాగం కవితా పాఠంలో నుంచి టెక్స్ట్ బుక్ లో ఏమైతే పద్య పాఠమ్స్ ఉన్నాయో అవి మళ్ళీ మనం క్లాస్ రూమ్ మళ్ళీ చెప్తాను, అక్కడ టోటల్ మనం చెప్తాను. 17లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సుమిత్రానందన్ పంత్ ఎక్కడ పుట్టిండు, దేశభక్తి కవి కౌన్ హై, రాష్ట్ర కవి కౌన్, రాష్ట్ర కవి అంటే ఎవరు. ఓకేనా, వచ్చేసి అక్కడ భక్తి గురించి ఎవరెవరు చెప్పారు అక్కడ, మీరాబాయి, రైదాస్, ఇలా క్వశ్చన్స్ అడగబోతున్నాడు. ప్రకృతికే కవి ఎవరు అని ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ. మీరు ఏం చెప్పారు అక్కడ, ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పంత్, సుమిత్రానందన్ పంత్, తర్వాత ప్రేమ్ చంద్, సెకండ్ లెసన్ ప్రేమ్ చంద్, థర్డ్ లెసన్ వచ్చేసి నిశంక్, ఫోర్త్ లెసన్ వచ్చేసి కనక అధికారి దినకర్, రామ్దారి సింగ్ దినకర్. ఇలాగా ఇచ్చి ఎలా అంటాడంటే వచ్చేసి ఉపన్యాస్ సామ్రాట్ అని, తర్వాత వచ్చేసి దేశభక్త్ కవి అని, ఉపన్యాస్ సామ్రాట్, దేశభక్తి కవి, తర్వాత ప్రకృతికే కవి ఇలా ఇస్తాడు. తర్వాత వచ్చేసి రాష్ట్ర కవి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. అంటే ఒకరికి ఏ సంబంధం, రిలేటివ్ వాళ్ళకి ఏంటి అని అడుగుతాడు. ఎగ్జామ్లో ఇలానే అడుగుతాడు. ఓకేనా, ఇంతకుముందు గతంలో ఎలా అడుగుతుండే, ఓన్లీ వచ్చేసి ఒక పద్యం గురించి, ఒక కవి గురించి అడుగుతుండే, ఆ కవి గురించి మాత్రమే రాయాలి అంతా కూడా. ఇప్పుడు అట్లా ప్యాటర్న్ మార్చింది ఈ సంవత్సరం. ఏమని అడుగుతున్నాడంటే అందరి కవుల గురించి మీకు ఐడియా ఉండాలని చెప్పేసి అందరి కవుల గురించి కూడా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ ఒక బిట్ ఇస్తాడు. దాన్ని ఏమంటాడు, మ్యాచ్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పంత్ అంటేనే మనకు ప్రకృతికే కవి. ఓకేనా, పంత్ వచ్చేసి ప్రకృతికే కవి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ దేనికి, థర్డ్ పంత్, సుమిత్రానందన్ పంత్ వచ్చేసి ప్రకృతికే కవి. నెక్స్ట్ వచ్చేసి ప్రేమ్ చంద్ వచ్చేసి మనకు ఉపన్యాస్ సామ్రాట్ 1. తర్వాత నిశంక్ వచ్చేసి దేశభక్తి కవి 2. ఇది వచ్చేసి 4. ఇలాగా మనకు క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సుమిత్రానందన్ పంత్ గురించి బ్లైండ్ సింబల్స్, తర్వాత దేశభక్తి గురించి, ఆర్పి నిశంక్ గురించి బ్లైండ్ సింబల్స్, ప్రేమ్ చంద్ అన్ని కూడా బ్లైండ్ సింబల్స్. నేను ఇంకొక వేరే వీడియో చూశాను, ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఓకే, 18th అని చెప్తున్నాం. ఇక్కడ 18th ఎలా అడుగుతాడు వచ్చేసి మనకు గద్య భాగంలో నుంచి అడుగుతాడమ్మా. 18th లో గద్య భాగంలో వచ్చేసి ఒక కవి గురించి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. అక్కడ పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 4 fill in the blanks వదిలిపెడతాడు. ఆ పారాగ్రాఫ్ లో చదివి మనము ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఈ fill in the blanks లో పెట్టాలి. 1, 2, 3, 4 అని చెప్పేసి మీరు fill in the blanks లో పెట్టాలి. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ లో కింద వచ్చేసి మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో నుంచి కరెక్ట్ ఆన్సర్ తీసి మీరు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో పెట్టాలి. వీటికి ఎన్ని మార్క్స్ వచ్చేసి 4 అంటే 8 మార్క్స్. ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకు 8 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ అమ్మా? 8 మార్క్స్. ఇది భాగ్ 3. నెక్స్ట్ వచ్చేసి భాగ్ 4. చూడండి, భాగ్ 3 వచ్చేసి చాలా చిన్నది. భాగ్ 3 వచ్చేసి చాలా చిన్నది, కేవలం 8 మార్క్స్ మాత్రమే ఉంటుంది. భాగ్ 4 వచ్చేసి మనకు 18 క్వశ్చన్ అయిపోయింది కదా. 19వ క్వశ్చన్ నుంచి 26 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 19, 20 వచ్చేసి మనకు పద్య భాగంలో నుంచి
పద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత 21, 22, 23 గద్య భాగంలో నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు. గద్య భాగంలో నుంచి 3 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 21, 22, 23. నెక్స్ట్ వచ్చేసి మనకు 24, 25, 26 వచ్చేసి మనకు ఉపవాచక పాఠంలో నుంచి ఉపవాచక పాఠంలో నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం వచ్చేసి క్వశ్చన్స్ సంఖ్య ఎన్ని అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 8 క్వశ్చన్స్ ఉంటున్నాయి. 8లో అన్ని రాయాలి. మనకు వచ్చేసి ప్రతి క్వశ్చన్కి 3 లేదా 4 వాక్యాలలో సెంటెన్స్ లో రాయాలి. 3 or 4 సెంటెన్స్ లో 3 లేదా 4 వాక్యాల్లో ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ పద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్, గద్య భాగంలో నుంచి 3 క్వశ్చన్స్, ఇంకా ఏవేవి వస్తాయి క్వశ్చన్స్ ఇంత చెప్తాను మళ్ళీ. అంటే మెయిన్ గా చదవాల్సిన క్వశ్చన్ నేను చెప్తాను అక్కడ. ఇలాగా 26 వరకు మనకి ఈ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇది వచ్చేసి భాగ్ 4 చాలా పెద్దది. ఇక్కడ ఇది భాగ్ 4 లో మాత్రమే 24 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని మార్క్స్? 24 మార్క్స్. చాలా పెద్దది. చాలా చిన్నది అంటే భాగ్ 3 8 మార్క్సే. పెద్దది కొంచెం పెద్దది మార్క్స్ పరంగా అంటే భాగ్ 4 వచ్చేసి మనకు 24 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భాగ్ 5. ఏదమ్మా ఇది? భాగ్ 5 లో మనకి 27th క్వశ్చన్. 27th లో 2 క్వశ్చన్స్ అడుగుతాడు. 27 లో ఆ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ అన్నా రాయగలగాలి నువ్వు, సెకండ్ క్వశ్చన్ అన్నా రాయాలి. ఓకేనా? మీరు ఆన్సర్స్ అంటే మీకు ఏది వస్తే అది రాయాలి. పద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్స్ ఎస్సే రాయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ బరస్తే బాదల్ కవితాక సారాంశం లిఖో అంటాడు అక్కడ ఫస్ట్ లెసన్. లేదంటే 4th లెసన్ కనకనకాధికారి సారాంశం లిఖో అంటాడు అక్కడ. ఏదన్నా రెండిట్లో ఎన్ని రాయాలి మీరు? రెండిట్లో ఎన్ని రాయాలమ్మా? ఒకటి మాత్రమే రాయాలి. 27 లో 2 అడుగుతాడు, మీరు ఒకటే రాయాలి. ఎన్ని మార్క్స్ అంటే 10 మార్క్స్. ఏదో ఒకటి మాత్రమే రాయాలి. 10 వాక్యాల్లో మీరు రాయాలి. 10 సెంటెన్స్ రాయాలి, లేకుంటే 10 లైన్లలో మీరు రాయాలి. ఓకేనా? ఎన్ని మార్క్స్ దానికి? 10 మార్క్స్. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇంకొకటి. ఇక్కడ పద్య భాగం అయిపోయింది కదా, 28 అయిపోయింది. నెక్స్ట్ 28. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటున్నాయి. అంటే గద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్లో నువ్వు ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్ రాయగలగాలి. నువ్వు ఏదో ఒకటి మాత్రమే రాయాలి. 2 క్వశ్చన్స్ అయితే ఏది రాయాలమ్మా? ఒకటి రాయాలి. ఎన్ని మార్క్స్? అది కూడా 10 మార్క్స్. ఎన్ని మార్క్స్ అమ్మా? ఇది కూడా 10 వాక్యాల్లో రాయాలి, 10 లైన్లో రాయాలి. అంటే 10 సెంటెన్స్లో రాయాలి, 10 లైన్లలో నువ్వు రాయగలగాలి. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు భాగ్ 6. దీంట్లో 29వ క్వశ్చన్ ఏమడుగుతాడంటే లెటర్ రైటింగ్ అడుగుతాడు. ఏమవుతాడమ్మా? లెటర్ రైటింగ్ అంటాడు, పత్రలేఖన్ అంటాడు. దీంట్లో ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా? ఔపచారిక పత్ర, अनौपचारिक पत्र 2 अड़ुताడు అక్కడ. आप कॉलेज में प्रवेश पाने की अनुमति मांगते हुए ओकेना प्रधानाध्यापक को पत्र लिखो अंटाడు. ओकेना? లేదా వచ్చేసి किसी ऐतिहासिक स्थान का वर्णन करते हुए अपने दोस्त को पत्र लिखो अंटाడు. లేదా आवश्यक पुस्तक मांगते हुए నీకు కొన్ని పుస్తకాలు కావాలి, आवश्यक पुस्तक मांगते हुए पुस्तक विक्रेता के नाम पर पत्र लिखो అని అడుగుతాడు అక్కడ. ఓకేనా? వచ్చేసి అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్రలో ఎలా అడుగుతాడు? దీంట్లోనే 2 లెటర్ అడుగుతాడు. ఒకటి ఔపచారిక పత్ర, ఇంకొకటి అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్రలో ఇంకొక పత్ర ఏంటంటే వచ్చేసి ఆప్కో బిమారీ హుయి హై, నీకు జ్వరం వచ్చింది, నువ్వు స్కూల్కి వెళ్ళలేవు కాబట్టి ఒక 3 రోజులు లీవ్ అడుగుతూ మీ టీచర్కి కక్షా అధ్యాపక్ లేకుంటే ప్రధాన అధ్యాపక్కు పత్ర లిఖో అంటాడమ్మా. ఓకేనా? మీ టీచర్ కానీ మీ ప్రధాన అధ్యాపకుడు కానీ మీరు లెటర్ పెట్టండి అంటాడు. లేదా अपनी వచ్చేసి बहन की शादी हैदराबाद में होने वाली है या नहीं तो आदोनी में होने वाली है, अनुमति मांगते हुए 3 दिन की या 4 दिन की अनुमति मांगते हुए प्रधानाध्यापक को पत्र लिखो అని అడుగుతాడు. ఇలాగా 2 లెటర్స్ అడుగుతాడు. నువ్వు ఎన్ని రాయాలి అందులో? ఒక లెటర్ మాత్రమే రాయాలి, ఔపచారిక అన్న అనౌపచారిక అన్న. ఓకేనా? ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్ అంటారు అక్కడ. దీనికి ఎన్ని మార్కులు అంటే 8 మార్కులు. ఇంకా 30 క్వశ్చన్స్ అన్నాం కదా. ఇది వచ్చేసి మనకు నిబంధన అడుగుతాడు అక్కడ. ओकेना? कोरोना के बारे में पूछ सकता है, स्वातंत्र के बारे में पूछ सकते हैं. ఓకేనా? స్వతంత్ర के बारे में నిబంధిస్తాడు అక్కడ. పెద్ద నిబంధిస్తాడు. నిబంధించిన తర్వాత ఏమంటాడు అక్కడ మధ్య మధ్యలో ఫిల్లింగ్స్ ఆఫ్ బ్లాంక్స్ పెట్టేస్తాడు. నువ్వు దాంట్లో ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. ఆన్సర్స్ తీసుకొచ్చి ఎక్కడ సూట్ అవుతుందో అక్కడ 1 2 దగ్గర 2 3 దగ్గర 3 నువ్వు పెట్టగలగాలి అంతే.
అక్కడే ఇచ్చింటాడు, వాటిని తీసుకొచ్చి కరైన స్థానంలో పెట్టాలి. ఇలాగా మనకు వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి మొత్తం ఎంత ఉన్నాయి ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాగా మనకి క్వశ్చన్ పేపర్ ఇలాగ ఉంటుందమ్మా. అయితే ఇప్పుడు భాగ్ 1లో 12 క్వశ్చన్స్ అన్నాం కదా, ఈ 12 మనకు सूचना के अनुसार तद्भव तद्भव तत्सम तत्सम तद्भव तत्सम ఫస్ట్ క్వశ్చన్ ఇది. అంటే ఏంటి ఇక్కడ తద్భవ శబ్ద ఇస్తే నువ్వు తత్సంలోకి మార్చాలి. సూచనకే అనుసార్ ఆ లైన్ చదివి దాన్ని ఎలాగిచ్చిండు ఎలా మార్చాలని చెప్పేసి అక్కడ సూచన ఇచ్చింటాడు, మీరు దాన్ని మారుస్తారు. దాదాపు అన్ని ఎగ్జామ్స్ లో తత్సం శబ్దే అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సావన్ మేఘ జమ్ జమ్ బరస్తే హై. ఫస్ట్ వచ్చేసి మనం చూడండి ఇక్కడ సావన్ మేఘ జమ్ జమ్ बरसते है. श्रावण में झमझम बरसते है. श्रावण की प्रकृति सुंदर होती है. श्रावण की प्रकृति सुंदर होती है. ఈ లైన్ చదవాలి మీరు. చదివి ఏమంటారు అక్కడ సావన్ అనే శబ్దం అండర్లైన్ చేస్తాడు. సేమ్ మీనింగ్ ఇచ్చినటువంటి వర్డ్ దాంట్లో ఎక్కడ ఉంది కనుక్కోమంటాడు. అంతే. కనుక్కోండి ఎక్కడ ఉంది. శ్రావణ్ మీరు ఇది రాస్తే మీకు ఒక మార్క్ అంతే. వాళ్ళే ఇచ్చింటారు అక్కడ, ఎగ్జామినరే ఇచ్చింటాడు. దీన్ని కనుక్కొని శ్రావణ్ అని ఇచ్చి శ్రావణ్ రాయగలిగారు. మీకు ఎగ్జామ్ లో వచ్చేసి గర్మి అనే వర్డ్ ఇస్తాడమ్మా. ఏమి ఇస్తాడు? గర్మి అనే వర్డ్ ఇస్తాడు. అక్కడ వచ్చేసి గర్మి అని ఇస్తే ఇక్కడ గ్రీష్మ అనే వర్డ్ ఎక్కడ ఉంటుందో మీరు గ్రీష్మ అనే వర్డ్ మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ధర్తి అని ఇస్తాడు. అక్కడ धरती వచ్చేసి धरती पुलकित होती है. दरित्री उस समय हरियाली से बहुत सुंदर है. धरती उस समय हरियाली से बहुत सुंदर. हरियाली से बहुत सुंदर होती है. धरती फर्स्ट एमिशन दो. धरती पुलकित होती है. वर्षा से धरती पुलकित होती है. धरित्री उस समय हरियाली से बहुत खुशी होती है. మీరు ఇక్కడ ధర్తి అనే వర్డ్ ఇచ్చారు కదమ్మా, సేమ్ అంటే దీనికి వచ్చేసి మనకు తత్సం శబ్దం ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం రాయాలి? ఇక్కడ ధరిత్రి అని రాయాలి. ఏం రాయాలి? ఇలా అక్కడే ఇచ్చింటాడు. అక్కడ అది రాస్తే మీకు 1 మార్క్ ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం ఇక్కడ. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎలా అడుగుతారంటే మీకు చూడ అన్ని మీకు ఏమి ఇస్తారో అన్ని ఒకసారి చూసుకుంటాం మనం. అవి చూసుకొని చదివితే చాలు, ఇందులో నుంచి మనకు వస్తుందమ్మా. వచ్చేసి తిన్కా అని ఇస్తారు అక్కడ. తిన్కా అంటే తృణ్ అని మీరు రాయగలగాలి. తిన్కా అంటే ఏం రాస్తామా? మోర్ అని ఇస్తారు అక్కడ. మోర్ అని ఇచ్చి మయూర్. మోర్ అన్నా మయూర్ అన్నా ఒకటే కదా. తద్భవ్ శబ్ద తత్సం శబ్ద ఇక్కడ చూడండి ఒకసారి. వచ్చేసి తద్భవ్ తత్సం అంటే సంస్కృత పదాలు తన రూపాన్ని మార్చుకొని హిందీలో రాస్తే వాటిని తద్భవ శబ్ద అంటారు. అర్థం కాదా? సంస్కృత పదాలు సేమ్ అలానే వస్తే తత్సం. సంస్కృత పదాలు కొంచెం రూపం మార్చుకొని హిందీలో రాస్తే వాటిని ఏమంటారు? తద్భవ అంటారు. ఇక్కడ మోరన్న మయూరన్న ఒకటేనా వేరువేరా? ఒకటేనా? నాకైతే డౌట్. మోరు మయూరు వేరేనా? ఒకటేనా అమ్మా? ఒకటే డౌట్ ఏమది అక్కడ. ఒకటే. తర్వాత మీకు ఎగ్జామ్ లో మే అని ఇస్తాడు. మీరు వచ్చేసి మే అని ఉంటే మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత వచ్చేసి సావన్, సప్నా, సూరజ్. ఫస్ట్ లెసన్ లో ఉన్నాయి. సావన్ అంటే ఇందాక మనం కనుక్కున్నాం. శ్రావణ్ అని ఉంటే ఆన్సర్ మనకు గుర్తుంది. సప్న అంటే స్వప్న అని మనం రాయాలి. సూరజ్ అంటే సూర్య అని మనం ఇక్కడ సూర్య కింద అండర్లైన్ చేయాలి. ఆన్సర్ రాయగలగాలి. సప్న, సూరజ్. తర్వాత వచ్చేసి మనకు స్వప్నే. తర్వాత వచ్చేసి అంధేరా. అంధేరా అంటే అర్థం ఏంటి? అంధేరా అంటే అర్థం ఏంటమ్మా?
చీకటి. అంధకార్ అని ఉంటే మనం వచ్చేసి ఆన్సర్ అదే అంధకార్. అంధకార్ అంధేరా. అంధేరా అంటే ఏంటి? చీకటి. మనమంతా కూడా విద్యార్థులు ఏ దశలో ఉన్నారు? చీకటి దశలో ఉన్నారు. బాగా చదువుకుంటే ఏమొస్తుంది మనకి? వెలుతురు వస్తుంది. అంధేరా అంధకార్. అంధకార్ ఉజాలా. ఉజాలా మే జానా హమే. అంధేరా అంధేర్. ఓకేనా? అంధేరా అంటే ఏం రాస్తారు మీరు? అంధేర్. నెక్స్ట్ చంద్ర. చంద్ర అంటే ఏం రాస్తారు? చాంద్ అని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. తర్వాత వచ్చేసి మానవ్. మానవ్ చెప్పండి. మనుష్య. మానవ్ సేమ్ మీనింగే కదా. మానవ్ మనుష్య. తర్వాత వచ్చేసి మనకు కిరుపా. చాలా ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు మనకు ఎగ్జామ్ లో అడిగిందమ్మా. కిరిపా అంటే కృపా. కిరిపా అంటే ఏం రాయాలి మనము? కృపా అని రాయాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకు భక్తి పద్. ఇది వచ్చేసి మనకు ఏ లెసన్ లో ఉందంటే 10th క్లాస్ లో భక్తి పదులో ఉంది. ఏ లెసన్ ఉంది అబ్బాయిలు? భక్తి పద్ పేజ్ నెంబర్ 39 అనుకుంటారు. తీయండి ఒకసారి. పేజ్ నెంబర్ 39 తీయండి. పేజ్ నెంబర్ 39 తీయండి. భక్తి పద్ ఉందా? 38 తీయండి. పేజ్ నెంబర్ 38 తీయండి. పేజ్ నెంబర్ 38 లో పాయోజి. పేజ్ నెంబర్ 38. పేజ్ నెంబర్ 38. 39 38 తీయండి మీరు. 38 తీయండి మీరు. 40 పేజ్ నెంబర్ 40 లో వచ్చేసి అక్కడ కింద చూడండి. మీరాబాయి పద్. పాయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో. రతన్. రతన్ అనే ఎగ్జామ్ లో ఇస్తే మనం రత్న రాయాలి. రతన్ ఇస్తే ఏం రాయాలమ్మా? రత్న అనే చోట రతన్ అన్న రత్న ఒకటే. పాయోజీ మైతో రామ్ రతన్ ధన్ పాయో. వస్తు అమోలక్ అని ఉంది అక్కడ చూడండి. అమోలక్ ఉందా? అమోలక్ అంటే అమూల్య. అమోలక్ అంటే ఏం రాయాలి? అమోలక్ అంటే అమూల్య అని మనం రాయగలగాలి. వస్తు అమోలక్ అంటే ఏం రాస్తామమ్మా? అమూల్య అని మనం రాయాలి. వస్తు అమోలక్ ధీమారే సద్గురు. సద్గురు కిరిపాకర్ అప్నాయో. అక్కడ చూడండి కిరిపా ఉందా? కిరిపా అంటే కృప. కృప అంటే తీసుకోవడం, రెస్పెక్ట్ గా తీసుకోవడం. కిరిపాకర్ అప్నాయో. ఇంకోటి ఉంది జనం. జనం అని ఉంది కదా. జనం. జనం అంటే మీరు ఆన్సర్ ఏం రాస్తారంటే జన్మ. జన్మ. జనం అంటే ఏం రాస్తాం అక్కడ? జన్మ. జనం జనం కి పూంజీ పాయో జగ్ మే సభీ ఖోవాయో. మీరాకే ప్రభు వచ్చేది అక్కడ అని లెసన్స్ లో ఉంది. ఇక్కడ చాలా సార్లు ఈ బిట్స్ అడిగిండు. కిరిపా అంటే ఏంటి? రతన్ అంటే ఏంటి? అమూలక్ అంటే దానికి అమూల్య అంటాం. చాలా సార్లు ఇవే అడిగిండు. ఓకేనా? వచ్చేది అక్కడ पायोजी में तो राम रतन धन पायो वस्तु अमूल्य दी मारे सद्गुरु कृपा कर अपनायो जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो खर्च न कूटे छोर न लूटे दिन दिन बढ़त सवायो मीरा बढ़त सवायो सत की नाव केवटिया सद्गुरु भव सागर तर आयो అని లెసన్ ఉంది. అందులో నుంచి మనం చాలా సార్లు అడిగిన దగ్గర మనం రాయగలుగుతాం. అక్కడ నెక్స్ట్ వచ్చేసి సచ్ అని వాడిస్తారు. సచ్ అని ఎగ్జామినర్ ఇస్తే మీరు సత్య అని ఆన్సర్ మీరు వెతకగలగాలి. వచ్చేసి మిత్ర చాలా సార్లు బిట్ అడిగింది ఇక్కడ. మిత్ర సారీ మీత్ అని మీకు ఇస్తాడు ఎగ్జామ్ లో. మీత్ అంటే మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిత్ర మీత్ మీత్ అన్న మిత్ర అన్న సేమ్ మీనింగ్ వర్డ్. గరజ్ గరజ్ ఫస్ట్ లెసన్ లో గరజ్ అని ఉంటుంది. అక్కడ గర్జన్ గరజ్ అంటే గర్జన్ గర్జన్ తత్సం శబ్ద. ఇవన్నీ కూడా మనం చెప్పాలండి తత్సం శబ్ద రాయాలి. తర్వాత హరక్ హరక్ జస్ గాయో మళ్ళీ ఒక బిట్ ఇక్కడ జస్ హరక్ హరక్ జస్ గాయో. జస్ అంటే యశ్ కీర్తి. యస్ జస్ అంటే ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? కీర్తి. కీర్తి యశ్ జస్ అంటే కీర్తి యశ్ యశ్ అంటే కీర్తి పొందడం. అక్కడ చాలా మనకు బ్లైండ్ సింబల్ ఏంటంటే 99% తద్భవ శబ్ద తత్సం శబ్ద ఫస్ట్ అక్షరం సేమ్ ఉంటుంది అంతే. ఫస్ట్ అక్షరము మాక్సిమం సేమ్ ఉంటుంది అంతే. సేమ్ అంధేరా అంధకార్ చంద్ చంద్ర చాంద్ మానవ్ మనుష్య ఫస్ట్ అక్షరం మాక్సిమం సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం జస్ అంటే యష్ అనే ఇక్కడ కొంచెం మీరు ఇక్కడ కొంచెం డిఫికల్ట్ గా ఉంది చూసుకుంటారు ఇక్కడ. తర్వాత ఎగ్జామినర్ వచ్చేసి మనకు బ్రహ్మర్ బ్రహ్మర్ అని అడుగుతారు. అక్కడ బ్రహ్మర్ అంటే మీరు ఏం గుర్తుపెట్టారు? అక్కడ బౌర్ అని ఆన్సర్ వచ్చేసి బౌర్ అని అక్కడ వేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత దీప్ దీప్ అంటే ఏంటమ్మా? దీపం. దీపం అంటే దీపమే కదా. దీప్ అంటే దీపము. అక్కడ మనం ఆన్సర్ ఏం గుర్తుగాలి? దియా 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 కానివ్వండి లేకుంటే జ్యోతి జ్యోతి
दिया 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 उसने दिया दिया అంటే ఏంటి ఇచ్చాడు అంటారు ఆ దియా కాదు ఇక్కడ దియా అంటే ఇక్కడ వెలుతురు అని అర్థం వెలుతురు मोमबत्ती दिया అంటే ఏంటి అబ్బాయిలు मोमबत्ती मोमबत्ती क्या देती है क्या देती है दिया मोमबत्ती ने दिया क्या दिया उजाला क्या दिया మా ఇక్కడ దియా అంటే ఆ దియా కాదు దియా అంటే ఉజాలా మోంబత్తి అంటాం అక్కడ ఓకేనా వెలుతురు దియా అంటే దియా అని రాస్తాం ఓకే తర్వాత వచ్చేసి అమృత్ అమృత అమీయ 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 అంటే ఏం రాస్తామమ్మా అమృత్ ఓకేనా అమీయ అంటే ఏం రాస్తాం అమృత్ అమృత్ దిన్ అంటే దివస్ దిన్ అంటే ఏంటి అబ్బాయిలు దిన్ అంటే దివస్ నీంద్ అబ్బాయిలు నీంద్ నీంద్ అంటే నిద్ర నీంద్ అంటే ఏం రాస్తారు నిద్ర అని మనం కనుక్కోవాలి తర్వాత మోర్ నాచతి హై నాచ్ నృత్య నాచ్ అని ఇస్తారు అక్కడ నృత్య అనే తత్సం శబ్దం నృత్య నాచ్ అన్న ఒకటే నృత్యం అన్న ఒకటే ఫైండ్ అవుట్ చేసి రాస్తాం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని అగ్ని అని ఇస్తారు నువ్వేం రాయాలి అగ్ని అంటే ఏం రాస్తామమ్మా ఆగ్ తర్వాత మోతి మోతి ఇది కొంచెం డిఫరెంట్ గా చూడండి మోతి మోతి అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మౌక్తిక్ 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 సేమ్ మీనింగ్ వర్డ్ సంస్కృత పదం తర్వాత సోనా సోనా అంటే ఏంటమ్మా వెరీ గుడ్ సోనా అంటే నిద్రపోవడం కాదు సోనా సోనా అంటే నిద్రపోవడం కాదు ఇక్కడ మాత్రం సోనా అంటే స్వర్ణ స్వర్ణ అంటే ఏంటి బంగారం సోనా అంటే ఏంటి బంగారం సోనా అన్న బంగారం నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసి పంచి అని అడిగితే మీరు వచ్చేసి పక్షి అని మీరు ఐడెంటిఫై చేయాలి పక్షి పక్షి అంటే ఏం రాస్తారు పక్షి అని రాస్తాడు తర్వాత బన్ బన్ అంటే మనం వచ్చేసి వన్ అని రాయాలి ఇప్పుడు చదువుకున్నట్టు దీంట్లోనే ఏదో ఒకటి మనకి ఎగ్జామ్లో రాబోతుంది అంతే ఇంకా వీటికంటే కూడా వేరే ఇచ్చే అవకాశం లేదు మ్యాక్సిమం ఇందులో నుంచే రావాలమ్మా ఇవి చదివితే ఇందులో నుంచే మనకి ఫైనల్ ఎగ్జామ్లో 1 మార్క్ స్కోర్ చేయొచ్చు 1 మార్క్ వచ్చేసి దీంట్లో చేయొచ్చు స్టార్టింగ్ వర్డ్ సేమ్ ఉంటుంది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏముంది మనకు రెండో క్వశ్చన్ వచ్చేసి మనకు క్రియా విశేషణ ఏమి శ్రమ మనకు क्रिया विशेषण అంటే इंग्लिश में मतलब एडवर्ब अंटार क्रिया की विशेषता बताने वाले शब्दों को क्रिया विशेषण कहते हैं फॉर एग्जांपल చూడండి ఇక్కడ రాము రాము ధీరే రాము గారి టెక్స్ట్ బుక్ లో రాజు రాజు ధీరే धीरे 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 चलता है राजू धीरे धीरे चलता है ఇక్కడ క్రియా విశేషణ చెప్పండి ఇందులో అబ్బాయిలు వెరీ గుడ్ ఏది రాము రాజు ధీరే ధీరే చల్తా హై క్రియా విశేషణ ఏంటి ఇక్కడ క్రియా విశేషణ చెప్పండి వెరీ గుడ్ చల్తా హై రాంగ్ ఆన్సర్ క్రియా విశేషణ అంటే ఏంటి క్రియ యొక్క విశేషణాన్ని తెలిపేదే క్రియా విశేషణ వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు धीरे धीरे आगे 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 धीमी 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 जोर जोर से चलता है धीमी से चलता है जोर से चलता है तेजी तेजी से चलता है इंदुलो इवన్నీ కూడా క్రియా విశేషణ అబ్బాయిలు ఇందులో राजू धीरे धीरे चलता है राजू आगे आगे चलता है राजू धीमी धीमी चलता है राजू जोर से जा रहा है राजू जोर से हंस रहा है राजू तेजी से दौड़ रहा है चीता तेजी से दौड़ रही है ఓకేనా ఇందులో నుంచి ఈ దీనికి వస్తే మాత్రం మీరు ఇవి క్రియా విశేషణ ఉంటది ఇవి మీరు ఫైండ్ అవుట్ చేశారంటే ఇందులో నుంచి మనకు ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే వచ్చేసి అక్కడ రాణి రాణి
खूब, रानी खूब पढ़ती है, रानी खूब पढ़ती है। దీంట్లో క్రియా విశేషం చెప్పండి. పడినా అనేది క్రియ కదమ్మా, పడితే అనేది క్రియ. క్రియా విశేషం అంటే కూబ్. ఎలా చదువుతుంది? కూబ్. కూబ్ హమేషా. కూబ్ అన్న ఒకటే, హమేషా, ఆల్వేస్. ఆల్వేస్ అని ఇంగ్లీష్ లో కూడా ఆల్వేస్ వచ్చేసి క్రియా విశేషం. రాణి खूब पढ़ती है, हमेशा पढ़ती रहती है. खूब हमेशा, ज्यादा, ज्यादा पढ़ती है. ओके ना, ज्यादा पढ़ती है. ओके ना, ओके ना, ज्यादा पढ़ती है. लड़के, लड़के सबसे ज्यादा प्रसन्न, लड़के सबसे ज्यादा प्रसन्न है. దీంట్లో క్రియా విశేషం చెప్తారా మీరు? लड़के सबसे ज्यादा, सबसे ज्यादा प्रसन्न है. क्रिया विशेषण लड़के सबसे ज्यादा प्रसन्न है. प्रसन्न అనేది విశేష, ప్రసన్న అనేది వచ్చేసి అక్కడ క్రియ. ప్రసన్న సంతోషంగా ఉన్నారు. ఎలా ज्यादा, ఎక్కువగా, ज्यादा కూడా, कम కూడా, कम అన్నా కూడా, कम, ज्यादा, कम, बहुत, बहुत, ज्यादा, कम, बहुत, थोड़ा, थोड़ा, थोड़ा. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే క్రియా విశేషణ అవుతాయి. ఏమవుతామా? చూడండి, సీత, సీత अच्छी लड़की, सीता अच्छी लड़की है. దీంట్లో క్రియా విశేషం ఉందా? సీత अच्छी, अच्छी पढ़ती है. దీంట్లో క్రియా విశేషం ఏది చెప్పండి? సీత. ఒకసారి గమనించండి అమ్మా. సీత अच्छी लड़की है. లड़की అనేది ఏంటి ఇక్కడ? నౌన్ అమ్మా. లड़की అనేది ఏంటి? లड़की అనేది నౌన్, అంటే కామన్ నౌన్. అమ్మాయిలు అందరూ కూడా వస్తారు. కాబట్టి ఇక్కడ అచ్చి అనేది, సీత అచ్చి లड़की है. ఇక్కడ అచ్చి అనేది విశేషణ అవుతుంది. ఇక్కడ అచ్చి అనేది ఏమవుతుంది? విశేషణ అవుతుంది. ఇక్కడ సీత అచ్చి పढ़ती है. పడినా ఏంటి? క్రియ. పడినా ఏంటి? పడినా ఏంటమ్మా? క్రియా విశేషం. ఇక్కడ అచ్చి అనేది ఏంటి? ఇక్కడ క్రియా విశేషం. క్రియ యొక్క విశేషణం తెలిపేదే క్రియా విశేషం. తర్వాత ఇలా కాకుండా వచ్చేసి सुभानु कल आएगा. सुभानु कल आएगा. सुभानु कल आएगा. దీంట్లో క్రియా విశేషం ఉందా? క్రియా విశేషం ఉందా? ఇక్కడ కల్, आज, कल, आज, पर, परसों, 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 कल, आज, परसों. ఇవన్నీ కూడా మనకి టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లో కూడా అడ్వర్బే, ఇక్కడ కూడా క్రియా విశేషణే. ఇలా వస్తే మనం ఇలా ఫైండ్ అవుట్ చేసి రాస్తే మాత్రం ఒక మార్క్ మనము తీసుకోవచ్చు. బార్ బార్ లड़का, भार भार लड़का, लड़का प्रश्न करते रहा है. ఇక్కడ बार बार అనేది క్రియా విశేషణ. विशेषण. तुम कहाँ जा रहे हो? तुम कहाँ जा रहे हो? तुम कहाँ जा रहे हो? ఇక్కడ చూడండి క్రియా విశేషణ ఎక్కడ ఉందా? ఇందులో క్రియా విశేషణ तुम कहाँ जा रहे हो ఉందా అమ్మా? రివురా. కహా అనేది క్రియా విశేషణ. ఎక్కడికి వెళ్తున్నావు? జానా, జానా అనేది క్రియ. కహా స్థానవాచక క్రియా విశేషణ. కహా జాతే హో స్థానవాచక క్రియా విశేషణ. మీకు ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పుకున్న దాంట్లో నుంచే ఏదో ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. వచ్చేసి ఇంకా దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి? మా ఖానా జట్పట్ బనా దేతి హై. మా ఖానా झटपट बनाती है. झटपट बनाती है. వచ్చేసి हम प्रतिदिन व्यायाम करना चाहिए. हम प्रतिदिन व्यायाम करना चाहिए. అబ్బాయిలు ఫస్ట్ దాంట్లో క్రియా విషయం చెప్పండి మీరు అమ్మా.
వెరీ గుడ్ వెరీ గుడ్. झटपट झटपट తొందరగా. మా కానా ఇంట్లో మన అమ్మ మనం లేసే వరకు సగం పని అయిపోగొట్టేస్తుంది అమ్మ. झटपट खाना बनाती है. नेक्स्ट ఇక్కడ प्रतिदिन మనం ఏం చేయాలి? प्रतिदिन व्यायाम करना है. प्रतिदिन क्या करना है हमें? व्यायाम करना. प्रतिदिन అనేది మనకు क्रिया विशेषण. अचानक उनकी नजर एक वस्तु पर पड़ी. अचानक प्रोफेसर विकास की नजर एक वस्तु पर पड़ी. अचानक उनकी नजर एक वस्तु पर पड़ी. अचानक उनकी नजर. अचानक అనుకోకుండా. अचानक అనేది क्रिया विशेषण. अचानक मैंने भूल गया. అచానక్ అంటే అనుకోకుండా. ఓకేనా? అనుకోకుండా. అచానక్ అనేది ఏమవుతుంది అక్కడ? క్రియా విశేషణ. जोर लगातार परिश्रम करता हूँ. लगातार परिश्रम करता हूँ. लगातार परिश्रम करता हूँ. लगातार అనేది క్రియా విశేషణ. కన్సిస్టెంట్లీ, కంటిన్యూయస్లీ. लगातार అంటే ఏంటి? लगातार అనేది క్రియా విశేషణ. ఇందులో నుంచి మనకి लड़के सबसे ज्यादा प्रसन्नता. हमीद दूर खड़ा है. हमीद दूर खड़ा है. दूर అనేది క్రియా విశేషణ. हमीद भीतर जाकर. हमीद भीतर अंदर बाहर. भीतर అనేది కూడా క్రియా విశేషణ. వచ్చేసి సదా అనే వర్డ్ మనకి లైన్ లో కనిపిస్తుందంటే సదా కానివ్వండి, హమేషా అనే వర్డ్ కనిపిస్తుందంటే మాత్రం హమేషా. రెండు కూడా క్రియా విశేషణే. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో నుంచే ఏదో ఒక్కటి మాత్రం ఎగ్జామ్కి వస్తుంది. ఇప్పుడు ఒకసారి కొంచెం ఫాస్ట్గా అయితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇందులో నుంచి క్రియా విశేషణ ఇందులో నుంచే వస్తుందని మనం ఆశిస్తాం. తర్వాత మనకి థర్డ్ వచ్చేసి మనకు సంఖ్య. థర్డ్ వచ్చేసి ఏమంటాడమ్మా? సంఖ్య అంటే మీకు అక్షరాల్లో ఇస్తాడు. 1985 1985 అని ఇస్తాడు. ఎంత 1985 అంటే? 19 అంటే ఎంతమ్మా? 19 తర్వాత ఏమొస్తుంది? 19 అంటే ఎంత? 19. ఇక్కడ చూడండి ఒకసారి గుర్తించండి. ఇక్కడ ఉన్ అంటే -1 అని అర్థం. ఉన్ అంటే ఎంత అబ్బాయిలు? -1. 19 అంటే 20 లో 20 లో -1 ఎంత? 90. 20 లో -1 ఎంత? 90. కాబట్టి 19 అంటే ఎంత? 19. 19 కానివ్వండి. పోనీ 29 అంటే ఎంత? 29. వెరీ గుడ్. గున్ అంటే ఏమని చెప్పా? -1. దేనికి -1? 30కి -1. 30కి -1 ఎంత? 29. వెరీ గుడ్. గున్ అంటే -1 అని గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ 1900. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ 1985. 19 అంటే ఎంత? 85. 80 5 అంటే 85. 1985. ఎగ్జామ్ లో వాళ్ళు ఇది ఇస్తారు. ఇది ఇస్తే మీరు ఇలా అంకెలో మీరు రాయాలి. అబ్బాయిలు ఇంతకుముందు క్వశ్చన్లో సంఖ్య ఇస్తే మీరు అక్షరాల్లో రాయాల్సి ఉండే, కానీ ఇప్పుడు ప్యాటర్న్ మారిందమ్మా. వాళ్ళే అక్షరాల్లో ఇస్తే మిమ్మల్ని సంఖ్యలో రాయమంటారు. ఇది టెక్స్ట్ బుక్ లో టెస్సీ థామస్ వచ్చేసి అక్కడ 10 మందిలో తను కూడా ఎలక్ట్ అయిందని చెప్పేసి కనుక్కుంటాం అక్కడ. తర్వాత వచ్చేసి మనకు 1556. ఇది చెప్పండి మీరు. 1556. 1556. 15 అంటే ఎంత? 15 అంటే ఎంత? 15. వెరీ గుడ్. 1500 అంటే 1500. 56 అంటే చే అంటే ఎంత? 6. 56 అంటే 56. 1556. 1556. 1600 వచ్చేసి అక్కడ 1500. 1626. 1626. 16 అంటే ఎంత? 1600. 26. చ అంటే 6. 20 అంటే 26. మీరు ఈ సంఖ్య రాయాలి.
ఎగ్జామ్లో అలానే ఇస్తారు, మనం ఆ సంఖ్య రాయాలి, కరెక్ట్గా రాయగలగాలి. తర్వాత 1663 16 అంటే ఎంత అనుకున్నాం? 16 సట్ అంటే 60 3 అంటే ఎంత? 3 ఎంత? 1663. ఇలా కాకుండా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అన్ని అంకెలు కూడా స్టార్టింగ్ లో నుంచి 1970 1970 చెప్పండి, ఏమంటారు దీన్ని? 1970 వచ్చేది అక్కడ मदर तेरेसा अनाथों गरीबों के लिए असहायों के लिए आसरा बन गई, हेल्पफुल గా తను ఉండిందని చదువుకుంటాం. 1979 19 అనే వర్డ్ మీకు చాలా కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటాడు. 1979 అంటే ఎంత? 1979 లో అమ్మ మదర్ తెరీసాకి నోబెల్ పురస్కారం వచ్చింది. ఏ పురస్కారం వచ్చిందమ్మా? నోబెల్ పురస్కారం వచ్చింది. 1980 చూడండి, అబ్బాయిలు అయిపోయింది. 1980 అంటే 1980 చెప్పండి ఒకసారి. 1977 వచ్చేసి సుమిత్రానందన్ పంత్ వచ్చేసి చనిపోయిన డేట్ ఇది. 1977 అంటే ఎంత? 77 1977. తర్వాత 1908 చెప్పండి చెప్పండి 18 చెప్పండి. 18 అంటే 18 చెప్పండి. 1880 అబ్బాయిలు 1880. అలా కాకుండా ఇలా కూడా చెప్పొచ్చు, ఇంకొకలా చెప్పొచ్చు. 1880 1880 ఓకేనా? ఇది వచ్చేసి ప్రేమ్చంద్ పుట్టిన డేట్, ఈ డేట్ అనేది ప్రేమ్చంద్ పుట్టిన డేట్, ఈ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు 1908 1974 1900 74 చెప్పండి. వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు ఇది చెప్పండి 1910. ఇది చెప్పండి అమ్మా 1910 1000 అబ్బాయిలు నేను చెప్పండి 1910. అలా కాకుండా 1910 అని కూడా అనొచ్చు. ఇది మనకు మదర్ తెరీసా లేకుంటే భగవతి 5వ లెసన్ భగవతి శరణ్ ఉపాధ్యాయ్ ఇద్దరు కూడా ఒకటే ఇయర్ లో పుట్టిండ్రు 1910 అని చెప్పేసి. ఇది కాకుండా మనకు వచ్చేసి 1949 చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిండు. ఏం అడిగిండంటే 1949 అడిగినాము. 1949 ఒకసారి చూడండి 1949 అమ్మ. ఇది చెప్పండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. 50 అంటే ఎంత? ఈ డేట్ చూడండి 1949 వచ్చేసి ఈ డేట్ లోనే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. ఇదే ఇయర్ లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 4న ఏర్పడింది. ఇదే డేట్ లోనే వచ్చేసి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టింది. ఇదే డేట్ లోనే మనకు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఉన్నటువంటి మన తెలుగు వెంకయ్య నాయుడు పుట్టింది కూడా 1949 లోనే పుట్టిండమ్మా. 1949 ఇదే డేట్ లోనే మనకు నవంబర్ 26 బిట్టు చెప్పాలి మీరు. నవంబర్ 26 ఇదే డేట్ లో నవంబర్ 26 ఏమొచ్చింది మనకు? స్వాతంత్రం వచ్చిందా? రాజ్యాంగం ఏర్పడ్డది.
వచ్చేసి కాన్స్టిట్యూషన్ హ్యాస్ అమెండెడ్ November 26, 1949. ఓకేనా, అది గుర్తుపెట్టుకుంటారు. అయిపోయింది. ఇంకా 1950 అంటే ఏంటి? 1950. ఇది మీరు గుర్తుపెట్టుకోరు. తర్వాత పేజ్ నెంబర్ వచ్చేసి మీకు భక్తి పద్ 39 చూడండి ఒకసారి. 39 అమ్మా పేజ్ నెంబర్. పేజ్ నెంబర్ 39. 39 అక్కడ 40 చూడండి మీరు. 40లో 14 వచ్చేసి అమ్మా 14 142 152 చూడండి. అక్కడ పైన రైదాస్ చూడండి. రైదాస్ వచ్చేసి 14 to 15 to ఇక్కడ 7 ఇక్కడ 8. ఓకేనా, 14 ఏమంటాం హిందీలో? వెరీ గుడ్. 14 అని తెలుగులో అంటాం. వెరీ గుడ్ రా. కానీ 14 14 హిందీలో ఏమంటాం? వెరీ గుడ్ రా. 1482. 27 7 అంటే 7, ఈస్ అంటే 2, 27 వచ్చేసి. నెక్స్ట్ కింద చూడండి 1498 1573 ఉందమ్మా. 1498 అబ్బాయిలు 73 అని అర్థం అక్కడ. పేజ్ నెంబర్ మీరు వచ్చేసి 43 తీయండి. 43 పేజ్ నెంబర్ 43. దాంట్లో 19 కైపర్సెంట్ చూడండి. 1912 ఉంటది. 1912. నెక్స్ట్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ దక్షిణ గంగా గోదావరి వచ్చేసి మనకు పేజ్ నెంబర్ వచ్చేసి మనకు 51 అనుకుంటా. చూడండి ఒకసారి. 51 51లో కైపర్సెంట్ చూడండి ఒకసారి. అక్కడ 1885 ఉంటుంది చూడండి. 1885 వెరీ గుడ్. 1885 ఎప్పుడు చనిపోతాడు? ఓకే, ఇప్పుడు చెప్పండి. 1885 ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ మనకు పేజ్ నెంబర్ 17 తీయడమ్మా మీరు. పేజ్ నెంబర్ 17 లో 1918 అంటే చూడండి. నెల్సన్ మండేలా. పేజ్ నెంబర్ 17 లో 1918 జూలై 18. పేజ్ నెంబర్ 17 లో 1918. పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 17 లో నెల్సన్ మండేలా 18 లో పుట్టిండు. 1980 17 18 19 మళ్ళీ 18 పెడితే ఇదే డేట్. 1918. చెప్పండి ఒకసారి. 1918. 1918. ఇక్కడ 1912. ఓకేనా, ఎంత అమ్మాయి? 1912. ఇది ఒకటి. ఇది కూడా గుర్తుపెట్టుకుంటారు. 1912. విష్ణు ప్రభాకర్ పేజ్ నెంబర్ 43 లో బిట్టు చదువుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి 2012. ఇది లాస్ట్ పేజ్ నెంబర్ 76. పేజ్ నెంబర్ 76 తీయండి మీరు. పేజ్ నెంబర్ లాస్ట్ పేజ్ తీయండి. పేజ్ నెంబర్ 76. దాంట్లో ఇచ్చిన అక్కడ రావురి భరద్వాజ్ కో కింద పేర లాస్ట్ పేర రావురి భరద్వాజ్ కో 2012 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చిందని ఇచ్చిండు అక్కడ. ఓకేనా, 2012. చెప్పండి. 2012. ఇది ఇందులో నుంచే ఏదో ఒక క్వశ్చన్ రాబోతుంది. అది మీరు కనుక్కుంటారు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు కారక్ కనుక్కోవాలి అమ్మా. ఏమంటామా? కారక్ కనుక్కోవాలి. కారక్ అంటే ఏం లేదు ఇక్కడ. రామ్ డాష్ రావణ్ డాష్ భాన్ డాష్
మారా చదవండి ఒకసారి ఈజ్ ఇట్ ఎనీ మీనింగ్ దిస్ సెంటెన్స్ ఏమైనా మీనింగ్ ఉందా లెట్ మీ టెల్ వన్ ఆన్సర్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఈ వాక్యంలో ఏమైనా మీనింగ్ ఉందా లేదు కదా లేదు కదా ఇప్పుడు చూడండి ఒకసారి రామ్ నే రావణ్ కో బాణ్ సే మారా ఇప్పుడు మీనింగ్ ఉందా ఉందా కారక్ అంటే ఏవైతే ఇప్పుడు నేను రాశానో వీటినే కారక్ అంట డుమవులు ప్రథమ విభక్తి వలనన్ కంటన్ పట్టి పంచమి విభక్తి ఈ విభక్తుల్నే హిందీలో ఏమంటామంటే కారక్ అంట ఈ కారక్ ఏం చేస్తాయి కర్త కర్మ క్రియ కర్త కర్మ క్రియని కరెక్ట్ గా ఒక చోట చేర్చి వాటికి కరెక్ట్ గా మీనింగ్ ఇస్తే వాటిని కారక్ అంటాం ఏమంటాం అబ్బాయిలు టెక్స్ట్ బుక్ లో మనకి కొన్ని కారక్ ఇచ్చిండు ఆ కారక్ ఒకసారి చూస్తే సరిపోతుంది హమీద్ కి దాది వచ్చేసి 21వి పేజ్ నంబర్ వచ్చేసి మనము 5 తీయండి పేజ్ నంబర్ 5 తీయండి మనకు పేజ్ నంబర్ 5 లో వచ్చేసి आज का सूर्य आज का फर्स्ट पैरा चुनना आज डैश सूर्य देखो फर्स्ट आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है मानो रमजान ईद की दुआई दे रहा है फर्स्ट पेरा पेज नंबर 5 లో చూడు 5 6 చూడండి 6 లో ఫస్ట్ లైన్ లో ఉంటుంది అక్కడ आज का सूर्य నెక్స్ట్ వచ్చేసి अमीना डैश दिल अमीना का दिल बदल गई अमीना का दिल कचोट रहा था कचोट रहा था మీకు ఎగ్జామ్ లో వచ్చేసి ఖానా ఖేనా కీనా అని ఇస్తాడు మీరు అప్పుడు ఏం రాయాలి కరెక్ట్ గా పెట్టగల అమీనా కా ఓకేనా దిల్ అనేది పుంగ్లింగ్ కాబట్టి అమీనా కా దిల్ కచోట్ రహా తా अमीना का दिल कचोट रहा था नेक्स्ट अमीना ने अपने माथों पर हाथ रख के कहा కింద చూడండి పేజ్ నంబర్ అమీనా ने अपने माथों पर ఆ పేజ్ నంబర్ ఎంత 5 కదా మీరు తీసిన 5 ఆరా 7వ పేజ్ లో లాస్ట్ చూడు 7వ పేజ్ లాస్ట్ అమీనా ने ఇక్కడ నే ఇవ్వడు ఎగ్జామ్ లో అమీనా ने अपने माथे पर हाथ रख कर कहा अमीना ने అని మీరు రాయగలగాలి కింద ఏమంటాడు వచ్చేసి నేనా ఖానా కీనా అంటాడు అప్పుడు మీరు ఏం రాయాలి నే అని రాయాలి देश नाम रोशन करो देश डैश नाम रोशन करे देश का దేశం యొక్క పేరు మనం అంతా చదువుకొని ఏం చేయాలి దేశం పేరుని నిలబెట్టాలి ఓకేనా దేశం పేరుని నిలబెట్టాలి నెక్స్ట్ చూడండి मेहनत ही सफलता डैश कुंजी है मेहनत ही सफलता डैश कुंजी है पेज नंबर 20 తీయండి మీరు पेज नंबर 20 తీయండి ఫస్ట్ పైన నుండి చూడండి చూడమ్మా पेज नंबर 20 లో పైన ఉంది मेहनत ही सफलता की ఆ ఆన్సర్ ఏమి ఇస్తారు కానా కేనా కీనా అని ఇస్తారు మీరు ఏం రాయాలి मेहनत ही सफलता की कुंजी है मेहनत ही सफलता की क्या है मेहनत ही सफलता की क्या है जो मेहनत करता है वही सफलता के दरवाजे प्राप्त कर सकते हैं ओके ना आजकल अम्मा ఈ రోజుల్లో పెద్ద ఎవరు తెలుసా ఈ రోజుల్లో పెద్ద ఎవరు మన ఇంట్లో తాత అవ్వ ఇంట్లో కానీ ప్రస్తుత పరిస్థితిలో बड़ा वही है जिसके पास पैसा ज्यादा है ओके ना भाई बड़ा ना भैया सारी ना बाप बड़ा ना भैया ఒకసారి చూడండి వినండి ఒకసారి చాలా బాగుంటుంది నా బాప్ బడా నా భయ్యా ना बाप बड़ा ना भैया सबसे बड़ा
रुपया सबसे बड़ा నా బాబ్ బడా నా భయ్యా అజ్కల్ నాన్న పెద్ద కాదు అన్న పెద్ద కాదు ఎవరు పెద్ద కాదు పెద్ద ఎవరు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే అన్న నువ్వు ఎంత చిన్నవాడైనా డబ్బులు ఉన్నాయనుకోండి వాళ్ళే నిన్ను పెద్ద అంటారు నా బాబ్ బడా నా భయ్యా సబ్సే బడా రూపయ్యా చెప్పండి నా బాబ్ బడా నా భయ్యా నా బాబ్ బడా భయ్యా సబ్సే బడా రూపయ్యా కాబట్టి కష్టపడి చదివితేనే మనకి లైఫ్ అని అర్థం చేసుకుంటాం అక్కడ మనం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ టైం అయిపోయింది చారో వర్ణోకి తు వచ్చేసి ఇక్కడ చారో వర్ణో డాష్ చారో వర్ణో की तू माता चारों वर्णों की तू माता है ఇది చూడమ్మా వచ్చేసి చారో వర్ణం కి తూ మాతా है ఈ లెసన్ వచ్చేసి మనకి దక్షిణ గంగా గోదావరి లెసన్ తీయండి మీరు దక్షిణ గంగా గోదావరి 51 కదా ఆ లెసన్ మొత్తం ఆపేనాక పూర్తిగా తీయండి మీరు 51 54 తీయండి మీరు పేజ్ నెంబర్ 54 లో కింద నుంచి లైన్ చూడండి ఫోర్త్ లైన్ అనుకుంటా కింద నుంచి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ థర్డ్ లైన్ చూడండి చారో వర్ణం की चारों वर्णों की ఉందామా चारों वर्णों की ఉందా చూసారమ్మా పేజ్ నెంబర్ 54 లో चारों वर्णों की तू माता है है ना मेरे पूर्वजों की కింద से మళ్ళీ मेरे पूर्वजों की अधिष्ठात्री देवी है मेरी पूर्वजों की अधिष्ठात्री देवी है ఇక్కడ మీరు కా కే కి అని మీరు ఏం పెట్టగలరు ఇక్కడ కి అని పెట్టగలరు ఏం పెట్టాలమ్మా కి అని పెట్టగలరు తర్వాత బడో హమేషా బచ్చోं को పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఓకేనా బడే బచ్చోं को బడో పెద్దలు ఏం చెప్తుంటారు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు बच्चों को ओके ना कुछ बोलते रहते हैं बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें బాధాओं से మనకి కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తే ఏం చేయాలమ్మా కష్టాలు వస్తే ఏం చేయాలి భరించాలి బాధాओं से నుండి బాధాओं से కష్టాల నుండి బాధాओं से लड़ते हुए विजय प्राप्त करो अनसरा पहाड़ियों के अपने अपने गीत है पेज नंबर 24 తీయనమ్మా पेज नंबर 24 తీయండి కింద నుంచి రెండో పేరా पहाड़ों डैश अपने 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 गीत पेज नंबर 24 తీసారా 24 లో రెండో పేరా కింద నుంచి రెండో పేరా చూడండి ఉందా అబ్బాయిలాడా पहाड़ों के అంటే చూడమ్మా पहाड़ों के अपने अपने गीत है मेरे एग्जाम లో पहाड़ों के అని పెట్టగలగాలి నెక్స్ట్ ఇంకా निबंध వచ్చేసి పేజ్ నెంబర్ వచ్చేసి 23 అనుకుంటా निबंध गद्य की कसौटी है निबंध गद्य की कसौटी అనే పేజ్ నెంబర్ 23 లో అది ఉంటదమ్మా అది కూడా చూస్తారు తర్వాత आसमान पर ఇది వచ్చేసి जल ही जीवन है వచ్చేసి మీకు जल ही जीवन है 61 62 పేజ్ చూడండి ఒకసారి 62 పేజ్ తీయండి మీరు 62 పేజీలో आसमान पर कुछ अजीब लालिमा అమ్మ ఇది పేజ్ నెంబర్ ఆది కాదు ఇక్కడ పేజ్ నెంబర్ 6 లో ఉంటుంది పేజ్ నెంబర్ 6 లో పేజ్ నెంబర్ అంటే పర్ ఏముండాలి ఇక్కడ పర్ అని మీరు రాయగలగాలమ్మా అయిపోయింది ఇంకా गोदावरी के टापू प्रसिद्ध है गोदावरी के टापू के దగ్గర మీరు అండర్లైన్ చేస్తారు ఇవి కాకుండా చెన్నై से राजमंड्री जाते हुए बेजवाड़ा से आगे सूर्योदय हुआ दक्षिणी गंगा गोदावरी लो चेन्नई से राजमंड्री पेज नंबर चेन्नई से राजमंड्री 52 पेज लो फर्स्ट लाइन चेन्नई से राजमंड्री चेन्नई से पेज नंबर 52 लो पेज नंबर 52 తీయండి అబ్బాయి पेज नंबर 52 चेन्नई से अनुंदा चेन्नई से राजमंड्री जाते हुए से అని మీరు రాయగలగాలి दीपावली हिंदुओं का प्रमुख त्योहार है
హిందువుల యొక్క, ముసల్మాన్ అంటే మన ముస్లిం సోదరుల యొక్క, ఇసాయి మన క్రిస్టియన్ సోదరుల యొక్క అని అర్థం అక్కడ. హిందుओं का ఓకేనా, హిందుओं का प्रमुख त्योहार है. తర్వాత जल हमारे जीवन का आधार है. जल అంటే ఏంటమ్మా? నీరు. जल हमारे जीवन का आधार है. जल ही जीवन है. పేజ్ నెంబర్ వచ్చేసి మనకు 61. పేజ్ నెంబర్ 61 లో जल हमारे जीवन का आधार है. ఓకేనా, जल हमारे जीवन का आधार है. जल हमारे जीवन. समास ఐదు వచ్చే समास ఉంటుందమ్మా. ఈ समास हमीद के पास 3 पैसे है. 3 पैसे ఏ समास ఇది? దిగు समास. 3 అంటే 3. ఓకేనా. సప్త సరిత సప్త అంటే 7 నదులు. ద్విగు समास. ఏ समास అబ్బాయిలు? ద్విగు समास. తర్వాత శ్రమ జల్ భుజ్ భల్. ఇది రెండు కూడా శ్రమ్ కా జల్ భుజ్ కా బల్. ఈ రెండు కూడా మనకి తత్పురుష సమాస్. ఏ సమాస్? तत्पुरुष समास. सीताराम द्वंद्व समास. सीताराम लड़की लड़का, बच्चा बच्ची, माता पिता, चांद सितारे द्वंद्व समास. चांद सितारे. पशु पक्षी చెప్పండి చెప్పండమ్మా. पेड़ पौधे द्वंद्व समास. नबतल ऊंच नीच ఉన్నవాడు లేనివాడు. ऊंच नीच. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ హ్యావ్ అండ్ హ్యావ్ నాట్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ద్వంద్వ సమాస్. ఓకేనా. వచ్చేసి లాల్ కుర్తీ ఏ సమాస్? లాల్ కుర్తీ. ఇది వచ్చేసి మనకు లాల్ కుర్తీ వచ్చేసి మనకు కర్మధారయ సమాస్. ఏ సమాస్ అమ్మా? కర్మధారయ సమాస్. మహాత్మా ఏ సమాస్ ఇది? మహాత్మా. దురాత్మ. మహాన్ హై జో ఆత్మ. ఆ వ్యక్తి యొక్క ఆత్మ చాలా గొప్పగా ఉన్నది, అందుకే ఆయన మహాత్ముడైనాడు. ఇక్కడ బహువ్రీహి సమాసం వస్తుంది, లేదా కర్మధారయ సమాసం కూడా వస్తుంది. మహాత్మా అంటే ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా అంటే ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా అంటే మహాన్ హై జిస్కి ఆత్మ మహాత్మా గాంధీ బహువ్రీహి సమాస్. కానీ మహాత్మా అనేది మనకు కర్మధారయ సమాసం అయినా వస్తుంది, లేకుంటే బహువ్రీహి సమాసం అయినా వస్తుంది. ఇక్కడ దురాత్మ బురీ హై జిస్కి ఆత్మ. చెడ్డగా ఉంది వాడి ఆత్మ, వాడి స్థాయి బాలేదు, బ్యాడ్గా ఉంది, కాబట్టి దురాత్మ. కర్మధారయ సమాస్. ఏ సమాస్? కర్మధారయ సమాస్. తర్వాత గంగాజల్. గంగా का जल. ఓకేనా. రణభూమి. రన్ के लिए भूमि. రణభూమి. రన్ के लिए. రన్ అంటే ఏంటమ్మా? రన్ అంటే ఆరం కదా. రన్ के लिए భూమి. రన్ అంటే యుద్ధ రంగం. రన్ అంటే ఏంటి అబ్బాయిలు? భారత్ కా వాసి అంటే ఎవరమ్మా? భారత్ కా వాసి. ఓకేనా. ఇంగల్దాల్ వాసి. కర్నూల్ వాసి. కర్నూల్ కా వాసి. దేశభక్తి. देश की भक्ति. ఏ సమాస్? ఇవన్నీ కూడా తత్పురుష సమాస్. ఏ సమాస్ అబ్బాయిలు? రణభూమి. ఓకేనా. దేశభక్తి, భారత్వాసి ఇవన్నీ కూడా ఏ సమాస్? తత్పురుష సమాస్. సప్త సరిత అయిపోయింది మా. సప్త సరిత అంటే నదులు, 7 నదులు. ఏ సమాస్ అబ్బాయిలు? ద్విగు సమాస్. ఏ సమాస్? ద్విగు సమాస్. భారత రత్న. భారత్ కా రత్న.
रत्न ए समास तत्पुरुष समास ए समास तत्पुरुष समास तत्पुरुष समास साधु संत ఇది కూడా తత్పురుష సమాసే ఓకేనా ఇంకా ఇవి యువ శక్తి యువకోంకా శక్తి యువకుల యొక్క శక్తి మీరు యువకులు కదా కాబోయే యువకుల మీరంతా కూడా మీ యొక్క శక్తి యువకోంకా శక్తి కూడా తత్పురుష సమాస అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సప్తాహ అంటే ఏంటమ్మా సప్తాహ అంటే ఎంత సప్తాహ అంటే ఎంత అమ్మా అయిపోయింది అబ్బాయిలు सप्ताह 7 दिन का समूह 7 రోజుల యొక్క కలయిక 7 दिन का समूह అబ్బాయిలు ఒక వీక్ అంటే 7 दिन का समूह ఏ సమాసం అవుతుంది ఇక్కడ సంఖ్య వచ్చింది కదా ఏ సమాసం ద్విగు సమాస్ ఏ సమాసం అది ద్విగు సమాస్ అవుతుంది ఓకే ఎన్ని క్వశ్చన్ నెంబర్ ఎన్ని అయిపోయింది అది ఎన్ని అయిపోయిందమ్మా పేజ్ నెంబర్ 5 ఓకే నెక్స్ట్ వచ్చేసి 6 అమ్మా అయిపోయింది ఇంకా 6 వచ్చేసి మనకు సంధి ఏమడుగుతాడు సంధి అడుగుతాడు ఎగ్జామ్ లో మనకి ఎక్కువగా అడిగేది సూర్యోదయ్ సూర్య చెప్పండి సూర్య ప్లస్ విద్యాలయ विद्या आलय देवालय देव प्लस आलय पर्यावरण परि प्लस आवरण परि प्लस आवरण यद्यपि यदि प्लस अपि यदि प्लस अपि वियनसंधि यदि प्लस अपि यद्यपि सूर्योदय सूर्य प्लस आ प्लस उ इक्वल टू ओ ओके यद्यपि विद्यालय दीर्घ संधि అయిపోయిందమ్మా ఇంకా లాస్ట్ ఇంకా చెప్పండి మనోరంజన్ మనః ప్లస్ రంజన్ మనః ప్లస్ అమ్మా అబ్బాయిలు ఒకరికి పురస్కారం ఇచ్చారు అబ్బాయి ఏమి ఇచ్చారు పురస్కారం ఇస్తే నమస్కారం చెప్పేసి తిరస్కారం చేశారు పురస్కారం ఇచ్చారు నమస్కారం చెప్పి తిరస్కరించారు ఇప్పుడు చూడండి ఇక్కడ పురస్కార్ నమస్కార్ तिरस्कार पुनः तिरस्कार नमः प्लस कार तिरः प्लस कार आविष्कार आदि प्लस कार విసర్గ సంధి చాలా ఇంపార్టెంట్ మనకి వస్తాయి అక్కడ తర్వాత అత్యంత అంటే అతి ప్లస్ అంత్ అత్యంత ఏమవుతుందమ్మా అతి ప్లస్ అంత్ ఏమవుతుందమ్మా అత్యంత అతి ప్లస్ అంత్ చెప్పండి ఒకసారి అతి ప్లస్ అత్యంత అతి ప్లస్ అంత ఏమవుతుంది అత్యంత అతి ప్లస్ అంత్ అత్యంత